మహిళల్లోనే ఇంకో సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం, మెనోపాజ్. ఈ మధ్య ఇది కూడా చాలా ఎక్కువ సమస్య లేటెస్ట్. కానీ వీళ్ళకి కొంచెం ఓవర్ బ్లీడింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇబ్బందులు పెడతాయి కదా, మరి వీళ్ళ ఆసనాలు ఎలా చేయగలుగుతారు, ఏవి చేస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది? ఇది మెనోపాజ్ అనేటువంటిది స్టార్టింగ్ అయితే 41, 42, ఎండింగ్ అయితే 52, 53 ఇక్కడ వరకు పడాలి. కొంతమందికి ఎర్లీ మోనోపాజ్ అంటే 42లోనే క్లోజ్ అయిపోతాయి, అది ప్రీ మోనోపాజ్ వాళ్ళకి. ఇంకా అక్కడికి వచ్చేసారంటే ఇంకా మ్యాక్సిమం 50 అనుకోండి, ఇంకా ఎండింగ్ స్టేజ్ అది. ఇంకా 42లోనే వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటే ప్రీ మోనోపాజ్ అని లెక్క వాళ్ళకి. ఇంకా సో అప్పుడు చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేవి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరు పడలేరు. మెనోపాజ్ సిస్టమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరు పడలేరు. మనకి 3 రోజులు 15 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులు కంటిన్యూగా పీరియడ్ మనకి చూపిస్తుంది. చికాకు, హార్మోన్ చేంజెస్, కోపం, హార్ట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ నీరసం, ఏమి చెయ్యాలనిపించదు. ఇది చాలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ఒక రోజుతో పోయేది మాత్రం కాదండి, కానీ కంపల్సరీ ఇన్ దట్ టైం ఎక్సర్సైజ్ బాడీకి ఉండి తీరాలి. కానీ వాళ్ళ టైంలో వాళ్ళు అసలు కదలటానికి ఇష్టపడరు. కానీ చాలామంది ఏంటంటే ఆ టైంలోనూ బాడీ సహకరించదు, చెయ్యాలని అనిపించదు, నేను ఒప్పుకుంటాను, బట్ చేస్తే కొంచెమైనా బెనిఫిట్ జరుగుతుంది. అది వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఎవరికి ఉండదు. నేను ఎవరికైనా చెప్తాను, ఎందుకంటే ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. వాళ్ళు తెచ్చుకోవాలని మనం చెప్పలేము, కానీ చేస్తే మాత్రం మంచిది. దాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయినా మనకి అయితే హెల్ప్ డెఫినెట్ గా చేస్తుంది. చిన్నగా వాళ్ళు అన్ని చేయొచ్చండి. అక్కడ కూడా మెనోపాజ్ లో కూడా ఇప్పుడు చెప్తున్నాను, 42 దాటిన తర్వాత 45 దాటిన తర్వాత బీపీలు హార్ట్ ప్రాబ్లంలు లేవనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు కార్డియో పెంచాలి. కార్డియో పెంచితేనే వాళ్ళకి మజిల్స్ బాగా స్ట్రాంగ్ అయితేనే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విపరీతంగా అవసరం ఆఫ్టర్ 45. అప్పుడే వాళ్ళు ఈ మెనోపాజ్ తాలూకు అన్నిటినీ ఎదిరించగల ఇది వాళ్ళకి వస్తుంది, శక్తి వాళ్ళకి వస్తుంది. ఒక రకంగా ఒకవేళ కనుక ఈ సమస్య ఉందంటే, ఈ మధ్య లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, లేట్ బర్త్ అవుతున్నాయి, కాబట్టి వాళ్ళు ముందే ఇప్పుడే జాగ్రత్త పడితే కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి ఆసనాలు వేస్తే వాళ్ళకి కొంచెం బెటర్ మేడం వాళ్ళ కండిషన్లో? మెనోపాజ్కి రిస్ట్రిక్షన్ లేవండి. సూర్య నమస్కారాలు చేయించవచ్చు, చక్కగా చేసుకోవచ్చు, ఆసనాలన్నీ వేయించవచ్చు. అక్కడ కూడా నేను మళ్ళీ అందుకే మెన్షన్ చేస్తున్నాను ఎవ్రీ టైమ్, అక్కడ కూడా మెనోపాజ్ స్టేజ్ ఒక పద్ధతి, అది అందరు ఆడవాళ్ళు ఫేస్ చేసేది. బట్ అక్కడ మళ్ళీ హెల్త్ ఇష్యూ అని వచ్చినప్పుడు మాత్రమే మీకు బీపీ, థైరాయిడ్, షుగర్ వస్తాయి. మెనోపాజ్ నాట్ హెల్త్ ఇష్యూ, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం, అందరూ వీరు ఉమెన్ ఫేస్ చేసేది మెనోపాజ్. అదేం హెల్త్ ఇష్యూ కాదు. హెల్త్ ఇష్యూ కనుక వచ్చేటప్పుడు మళ్ళీ బీపీ, షుగర్, థైరాయిడ్కి వస్తారు. అక్కడ కూడా మనం చూడాలి, చూసి మెనోపాజ్ నార్మల్ మెనోపాజ్ అనుకోండి, న్యాచురల్గా ప్రతి ఆడవాళ్ళకి వచ్చే మెనోపాజ్ అనుకోండి, అన్నీ చేసుకోవచ్చు, అన్నీ చేయించవచ్చు. కార్డియో ఇంక్లూడ్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయించవచ్చు, అన్ని ప్రాణాయామాలు చేయించుకోవచ్చు, అన్నిటికీ మంచిది. ఏ ఆసనానికి రిస్ట్రిక్షన్ లేదు, కానీ బాడీ పద్ధతి వాళ్ళ బాడీ ఎంత స్ట్రెచ్ అవుతుందో చూసుకోవాలి. వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ బాడీకి చేస్తున్నారో దాన్ని బట్టే బాడీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకొచ్చి వెంటనే మెనోపాజ్ అన్ని చేయించంటే ఆవిడ బాడీ సహకరించాలి. ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయించవచ్చు, దానికి ఏం బాధ లేదు.